నమస్తే. నేను రెండోసారి కూడా అమెరికా వెళ్ళాను. మొన్నట్లాగే విశాఖ టు ఢిల్లీ, ఢిల్లీ టు దుబాయ్, దుబాయ్ టు శాన్ ఫ్రాన్సిస్కో దిగిపోయాను. బయటికి వచ్చాను. చాలా చల్లగా ఉంది. తర్వాత ఇంటికి వెళ్ళాను. దారిలో చూస్తున్నాను, అమెరికా మనుషులు ఎక్కడ ఎలాగుంటారు అని చూస్తున్నాను. దారిలో రోడ్డు అంతా కామ్గా ఉంది. రోడ్డు అంతా నీట్గా ఉంది. రోడ్డు పక్క అటువైపు ఇటువైపు పచ్చగా ఉంది. కార్లు మాత్రమే వెళ్తున్నాయి అంతే. రోడ్డు మీద గుంపులుగా ఉండడము, పశువులు తిరగడము, కుక్కలు తిరగడము, మరేం లేదు. రోడ్డుకి ఇటు సైడ్ అటు సైడ్ ఫెన్సింగ్. స్పీడ్ కూడా ఏ స్పీడ్ వాడు ఆ రోడ్డు మీద వెళ్తున్నాడు. చాలా బాగుంది. ఇంటి చేరుకున్నా. ఇల్లు చాలా అంతా కూడా మంచి కార్పెట్లు, ఫుల్లీ ఎక్విప్డ్ కార్పెట్స్. ఇక్కడ హౌస్ డెకరేషన్ చాలా, నో డస్ట్, నో బ్యాక్టీరియా, వెరీ క్లీన్ అండ్ శానిటైజ్డ్ అంతాను. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ వేస్తే ఫైన్ పడిపోతుంది. ఒకరోజు వాకింగ్కి వెళ్ళాను. రోడ్డు దాడుతున్నాను, కారు వచ్చింది. కారు వాడు నన్ను చూసి డోరు చాలా దూరంలో కారు ఆపేస్తాడు. ఆయన చూసి నేను వెనక్కి వెళ్ళిపోయాను. కారు వచ్చేస్తుంది. చెయ్యి పడు. ఏమైంది? ముందు వెళ్ళిపో అన్నాడు. అలా 3 సార్లు చూశాను. ఇంట్లో అడిగాను, ఇక్కడ నడిచేవాడికే విలువ. మరొక షాపులో ఎక్కడో విన్నానంట, ఎవరో ఏదో చెప్తే, అబద్ధము చెప్తే ఈ దేశంలో $25 లక్షలు కట్టాలి అన్నాడు. నాకు కూడా అది జరిగింది. ఎందుకంటే నాకు నా సూట్ కేసులో పచ్చళ్ళు ఉన్నాయి. అందులో నాన్ వెజ్ పచ్చళ్ళు ఉన్నట్టయితే చెప్పు అన్నాడు ఇంగ్లీష్లో. నో అని చెప్తాను. ఇఫ్ యూ టెల్ లై విల్ పే $25,000 అన్నాడు. 25 లక్షలు కట్టాలట అబద్ధం ఆడినందుకు.